కాని నెల చాలా త్వరగా గడిచిపోయింది. ఆ తండ్రి ముద్దుల కూతురు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చెట్ల గుండా రాత్రి అవుతుండగా చెట్లలోని ఆ రాజభవనానికి చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లగానే పసందైన భోజనం ఇద్దరికీ బల్లమీద కనిపించింది. వారు ఇద్దరు కూర్చుంటుండగా ఒక పెద్ద శబ్దం ద్వారం దగ్గర వినిపించింది. అది జంతువు గొంతు. జంతువు అందగత్తె తండ్రి వైపుకు తిరిగి ఇలా అడిగింది, నువ్వు తెల్ల గులాబీలు తెంపింది ఈ కూతురు కోసమేనా? అవును అని అతడు చెప్పాడు. తను క్షమాపణ అడగవలసిన అవసరం లేదు అని ఆ జంతువు అంది. ఈ కోటలో ఉన్నవన్నీ ఇక తన కోసమే, మరియు తన గది సిద్ధంగా ఉంది. శుభరాత్రి. అందగత్తె తన గదిలోకి వెళ్లి చూడగా తను మునుపు ఎన్నడూ చూడనంత అందంగా ఉంది. అలసిపోవడం వలన తొందరగా గాఢ నిద్రలోకి జారుకుంది. పొద్దున్నే అందగత్తె మరియు ఆమె తండ్రి కలిసి అల్పాహారం చేశారు. తరువాత అతడు వీడుకోలు చెప్పాడు. తన తండ్రి వెళ్లగానే అందగత్తె తన గదిలోకి వెళ్ళింది. ఒక గోడ మీద అద్దం వేలాడదీసి అక్కడ బంగారు రంగు అక్షరాలతో ఇలా రాసుంది, చిన్న అందగత్తె, మీరేడవకండి. మీ కన్నీళ్లు మరియు నిట్టూర్పులు అవసరం లేవు. అద్దంలో ఇక్కడ మీరు ఏం కోరుకుంటే అది మీకు వస్తుంది. ఈ వాక్యాలు తనకు కొంత ఊరటనిచ్చాయి. ఎప్పుడైనా తను చాలా బాధపడితే ఇంటికి వెళ్ళినట్లు కోరుకోవచ్చు. అందగత్తెకు రోజులు భారంగా గడుస్తున్నాయి. జంతువు తన వినోదం కోసం ఎన్నో సమకూర్చినప్పటికీ అలాగే ఉంది. కొద్దిసేపు చదువుతుంది, కొద్దిసేపు బొమ్మలు గీసింది, కొన్ని రోజులు బయట తోటలో ఆడుకుంది, కొన్ని రోజులు అందమైన పూలను సేకరించింది. కాని ప్రతిరోజు సాయంత్రం భోజన సమయంలో తనకి అదే గొంతు వినిపించేది. నేను లోపలికి రావచ్చా? అందగత్తె భయంతో అవును రావచ్చు అని చెప్పేది. అవును రావచ్చు. తరువాత ఇద్దరూ మాట్లాడుకునేవారు. జంతువు ఆకృతి, గొంతు భయంకరమైనప్పటికీ అతని మాటలు చాలా దయతో ఉండేవి. రాను రాను అందగత్తె భయం తగ్గిపోయింది. నేను చాలా అసహ్యంగా ఉన్నానా అని ఒక సాయంత్రం ఆ జంతువు అడిగింది. అవును మృగం. మరి నేను తెలివిలేనివాణ్ణా? కాదు, నువ్వు తెలివిలేనివాడివి కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నేను నీ దయగల గుణాన్ని ప్రేమిస్తున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఓ లేదు లేదు మృగం. అప్పుడా జంతువు చాలా దుఃఖించింది. అందగత్తెకి అది బాధ కలిగించింది. కాని నేను మృగాన్ని పెళ్లి చేసుకోలేను అని తనకు తాను చెప్పుకుంది. మరుసటి రోజు పొద్దున్నే అందగత్తె అద్దంలో చూసుకుంది. నా ప్రియమైన తండ్రి ఎలా ఉన్నాడో నాకు తెలిస్తే బావుండు అని అనుకుంది. తర్వాత ఆ అద్దంలోకి తీక్షణంగా చూడగా ఒక బాధాకరమైన దృశ్యం కనిపించింది. ఆమె తండ్రి జబ్బుపడి మంచం మీద పడి ఉన్నాడు. అప్పుడు ఆ అందగత్తె రోజంతా తన తండ్రి బాధని మరియు ఒంటరితనాన్ని తలుచుకొని చాలా ఏడ్చింది. ఎప్పుడైతే జంతువు రోజులాగానే సాయంత్రం అందగత్తె దగ్గరికి వచ్చిందో అప్పుడు అందగత్తె చాలా విచారంగా ఉండటం చూసింది. ఏం జరిగింది అందగత్తె అని అతడు అడిగాడు. ఆమె తన విచారానికి మరియు బాధకి కారణమైన అసలు విషయం చెప్పి బాధతో తన ఇంటికి పంపమని వేడుకుంది. నువ్వు వెళ్ళిపోతే నా హృదయం బద్దలవుతుంది అని చెప్పాడు. ఇప్పటికీ నువ్వు ఏడవడం నేను చూడలేను అని జంతువు వెళుతూ, నువ్వు రేపు ఇంటికి వెళ్ళవచ్చు. ధన్యవాదాలు మృగం అంది అందగత్తె. నేను నీ హృదయాన్ని ముక్కలు కానివ్వను. నేనొక వారంలో తిరిగొస్తాను. జంతువు అనుమానంగా ఆలోచిస్తూ తను ఎప్పటికీ అందగత్తెని కోల్పోతున్నాను అని బాధపడింది. ఈ ఉంగరాన్ని తీసుకో అని బాధగా చెప్పింది జంతువు.
మరి నువ్వు ఇక్కడికి తిరిగి రావాలనుకుంటే ఈ ఉంగరాన్ని రాత్రి నిద్రపోయే ముందు బల్ల మీద ఉంచు. మరియు ఇప్పటికిక సెలవు. ఇక నువ్వు వెళ్ళిరా. ఆ రాత్రి అద్దంలోకి చూస్తూ నేను రేపొద్దున మా తండ్రి ఇంట్లో నిద్రలేస్తే బావుంటుంది అని కోరుకుంది. అప్పుడు అందగత్తె కోరిక నెరవేరేటట్లు తన ఇంట్లోనే నిద్రలేచింది. అప్పుడు తనను చూసిన వెంటనే అందగత్తె తండ్రి కోలుకోవటం మొదలుపెట్టాడు. అలా అందగత్తె తన తండ్రికి సేవలు చేస్తూ గడిపేస్తుంది. వారం చూస్తుండగా గడిచిపోయింది. తను నమ్మలేకపోయింది. తన తండ్రి ఇంకా తన అక్కల మీద వదిలి వెళ్లే అంత కోలుకోలేదని తను చాలా బాధపడింది. నేనింకో వారం ఇక్కడే ఉండాలి అనుకుంది అందగత్తె. దానికి తన తండ్రి చాలా సంతోషపడ్డాడు. ఏది ఏమైనప్పటికీ 1-2 రోజుల తర్వాత ఒకరోజు అందగత్తె ఒక కల కంది. తను ఒక తెల్ల గులాబీ పూల తోట దగ్గర గడ్డి మీద రాజభవనంలో పడుకొనున్నాడు. అతను ఇలా అంటున్నాడు. ఓ అందగత్తె, నువ్వు తిరిగి వస్తా అన్నావు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఆ కల అందగత్తెని నిద్రలేపింది. ఆ మృగం గురించి వచ్చిన ఆలోచన భరించలేకపోయింది. మంచంపై నుండి దిగి ఆ మాయా ఉంగరాన్ని బల్లమీద ఉంచింది. తర్వాత తను మళ్లీ నిద్రపోయింది. ఎప్పుడైతే పొద్దున నిద్రలేచిందో అప్పుడు తను మృగం కోటలో తన గదిలో ఉంది. కాని అందగత్తెకు తెలుసు సాయంత్రం అయితే కాని ఆ జంతువు తనని కలవటానికి రాడు అని. కాని ఎదురు చూడటంతో రోజు చాలా భారంగా గడిచింది. చివరగా రాత్రి భోజనం సమయమైంది. కాని ఆ జంతువు రాలేదు. పాపం అందగత్తె చాలా బాధపడింది. కాని చివరగా తనకి ఒక ఆలోచన తట్టింది. ఒకవేళ తన కల నిజమైతే మృగం గులాబీ తోట దగ్గర గడ్డి మీద పడుకొనుంటే ఏం చెయ్యాలి? పరుగున అందగత్తె కోట బయటకి చీకట్లో వచ్చి తోట వైపుకి వెళ్లసాగింది. తడిగడ్డి మీద గులాబీ తోట దగ్గర మృగం పడి ఉండటం చూసింది. తను కిందకు వంగి తన చేత్తో మృగం తల మీద నిమిరింది. ఆ స్పర్శకి మృగం కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచాక ఆ మృగం అందగత్తెతో ఇలా అంది. నేను నువ్వు లేకుండా బ్రతకలేను అందగత్తె అని గుసగుసలాడింది. అందుకని నేను పస్తులుండి చనిపోవాలనుకున్నాను. ఇప్పుడు నేను చూశాను. ఇక ఇష్టంగా చనిపోతాను. ఇప్పుడు నేను తృప్తిగా చనిపోతాను. ఓ ప్రియమైన మృగమా, నువ్వు చనిపోతే నేను తట్టుకోలేను అని అంది. దయచేసి నువ్వు జీవించు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిజం చెప్తున్నాను. నువ్వు చాలా దయగలవాడివి అని చెప్పినప్పుడు అందగత్తె తన ముఖాన్ని తన చేతులతో పట్టుకొని ఏడుస్తూ చెప్పింది. ఎప్పుడైతే అందగత్తె తల పైకెత్తిందో అక్కడ మృగం మాయమయ్యి ఒక అందమైన రాకుమారుడున్నాడు. అతడు తనని విముక్తిని చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పాడు. కాని అందగత్తె ఆశ్చర్యంగా అడిగింది. ఓ నాకు నా మృగం కావాలి. నా మృగం తప్ప ఇంకెవ్వరూ అవసరం లేదు. తర్వాత రాజకుమారుడు ఇలా వివరించారు. ఒక మంత్రగత్తె నన్ను అసహ్యంగా, మూర్ఖంగా, మృగంగా ఉండాలని శపించింది అని అతడు ఆమెతో చెప్పాడు. ఎవరైతే ఒక అందమైన అమ్మాయి ఆ మృగాన్ని పెళ్లి చేసుకుంటుందో అప్పుడు మాత్రమే శాప విమోచనం ఉంటుంది. ఇదే పరిష్కారం. ఆమె రాకుమారుడి దగ్గరగా వెళ్ళింది. అతడు ఆమెను ముద్దాడాడు. ఇద్దరూ రాజభవనంలోకి నడిచారు. ఇంతలో దేవకన్య ప్రత్యక్షమైంది. తనతో అందగత్తె తండ్రిని తీసుకువచ్చింది. తన ప్రియమైన తండ్రి సమక్షంలో అందగత్తె ఆ రాకుమారుడిని పెళ్లాడింది. తర్వాత సుఖమైన జీవితం సంతోషంగా గడిపింది.